హాయ్ అండి. మనందరికీ ఎంతో ఇష్టమైన కొబ్బరి లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. చిన్నప్పుడు ఇది ప్రతి షాప్‌లో దొరికేదండి. మనం బాగా తినేవాళ్ళం. ఇప్పుడు అన్ని షాప్స్‌లో కూడా దొరకట్లేదు. దానికోసం నేనిక్కడ 2 కొబ్బరికాయలు తీసుకున్నానండి. తీసుకొని వాటిలోంచి ఆ కొబ్బరంతా వేరు చేసుకున్నాను. కొబ్బరి చిప్పలు కొట్టాక మనం వాటిని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టినట్లయితే ఈజీగా దాని లోపల ఉన్న కొబ్బరనేది విడిపోతుందండి. మీరు కావాలంటే బ్యాక్ సైడ్ ఉన్న బ్లాక్ పార్ట్‌ని తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు. మరీ పెద్దగా కట్ చేసుకుంటే మిక్సీలో మెదగవండి. ఇప్పుడు వాటిని కొంచెం కొంచెంగా వేసి మిక్సీ పట్టుకోవాలి. అన్నీ ఎక్కువ ఒకేసారి వేస్తే మనకు మెదగదండి. సో, అందుకని కొంచెం కొంచెంగా వేసి పల్స్ మోడ్‌లో కొంచెం తురుములాగా వచ్చేలాగా పట్టుకోండి. ఇప్పుడు నేనిది ఒక బౌల్‌తో కొలుచుకున్నానండి. నాకు 2 బౌల్స్ వచ్చింది. నేను వీడియోలో చూపిస్తున్న బౌల్‌తో 2 బౌల్స్ వచ్చిందండి. ఇప్పుడు మనం మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలండి. ఖచ్చితంగా మందంగా ఉండాలి. సో, నేను 2 బౌల్స్ కొబ్బరి తురుముకి ఇక్కడ 3/4 బౌలు బెల్లం వేశానండి. అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. నేను కొంచెం బెల్లం తక్కువైతే 2 స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేశాను. మీరు బెల్లం మాత్రమే యాడ్ చేసుకోండి. సో, అలాగే ఇప్పుడు మొత్తం దాన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా కరిగి పాకంలాగా ఫామ్ అవ్వాలి. పాకం అంటే ఎక్కువ తీగ పాకం అలా రావాల్సిన అవసరం లేదండి. ఇందులో ఒక స్పూను నెయ్యి కూడా యాడ్ చేశాను. నెయ్యి ఇష్టం లేనోళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. దీంట్లో యాలకుల పొడి కూడా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి. సో, ఇలా అయితేనే ప్యూర్‌గా బావుంటుంది. సో, ఇప్పుడు మనం ఈ పాకం మొత్తం బాగా కరిగేలాగా కొంచెం సేపు ఉడికించుకున్నాక మనం ఒకసారి ఆ పాకం పట్టుకొని చూసినట్లయితే జస్ట్ జిగురొచ్చి మన వేళ్ళకి అంటుకుంటుందండి. ఆ టైం వరకు మనం ఇది పాకం ప్రిపేర్ చేసుకోవాలి. ఇదేమి ముదురు పాకం అలా రావాల్సిన అవసరం లేదు. జిగురొచ్చి కొంచెం వేళ్ళకి అతుక్కుంటూ ఉంటుంది. ఆ టైంలో మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి పాకంలో. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలండి. ఇది ఎక్కువ కలుపుతూనే ఉండాలండి. కొబ్బరికంతా ఆ పాకం పట్టేంత వరకు వీడియోలో చూపిస్తున్నట్లుగా కొబ్బరిని కొంచెం క్రష్ చేస్తున్నట్టు గంటెతో కలుపుకోవాలి. ఇది ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం కడాయి ఖచ్చితంగా మందంగా ఉండాలండి. లేదంటే అడుగు పట్టేస్తుంది. సో, మనం దగ్గరే ఉండి ఇది మొత్తం కలుపుతూ ఉండాలి. మొత్తం కలిసాక ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇదంతా పాకమంతా బాగా ఉడికి ఈ కొబ్బరి ఉంటుంది కదా, అదంతా బాగా వేగుతుంది పాకంలో. నాకు నియర్లీ ఒక 20 మినిట్స్ పట్టిందండి ఇదంతా ఇట్లా దగ్గర పడడానికి. మనం ఏ స్టేజ్లో ఆపుకోవాలి, గ్యాస్ ఆఫ్ చేసుకోవాలంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ మిశ్రమాన్ని తీసుకొని చేత్తో ఇట్లా ఉండ చేసినట్లయితే గట్టిగా ముద్ద అవ్వాలండి. అప్పటిదాకా మనం కలుపుతూనే ఉండాలి. ఒక 20 నిమిషాలు అయితే ఖచ్చితంగా పడుతుందండి. ఇప్పుడు మనం ముద్దలాగా ఫామ్ అయినాక గ్యాస్ కట్టేసి ఈ మిశ్రమాన్ని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఆరడానికి పెట్టుకోవాలి. తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజు ముద్దలు ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవచ్చు. అంతే, ఎంతో హెల్దీ టేస్టీ అయిన కొబ్బరి ఉండలు రెడీ అయిపోతాయండి. ఇవి 1 వీక్ వరకు స్టోర్ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఒక 15 డేస్ వరకు ఉంటాయి. 20 మినిట్స్ బాగా ఫ్రై చేస్తేనే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.